అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో మెంతు మజ్జిగ తయారు చేసే విధానము. కొంతమంది దీన్ని మజ్జిగ చారు అని పిలుస్తూ ఉంటారు, కానీ ఇది మెంతు మజ్జిగనే అంటారు. ఇది మెంతు మజ్జిగ అంటే ఏం లేదండి, మామూలుగా మనం మజ్జిగ పెరుగు ఉంటే పెరుగుని కొద్దిగా వాటర్ పోసుకొని, అంటే ఒక కప్పు పెరుగుకి ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకుని, అంటే ఒక కప్పు పెరుగు తీసుకుంటే 3 కప్స్ వాటర్ అనమాట, 1:3 పోసుకొని బాగా కొద్దిగా పలుచగా చేసుకుంటారు. దాంట్లో కాస్త ఉప్పు పసుపు వేయాలి, తగినంత ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత గట్టి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది మెత్తన ఉప్పు అయితే కనుక ఒక 2 స్పూన్లు వేసుకోండి. మాకు గట్టి ఉప్పు అయితే మన చేతితో మనకు కొలత తెలుస్తుంది కదా, మనకి అలవాటు చెప్పని వేస్తాం. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కల్లో కోసి వేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత దాంట్లో పోపు ఏంటంటే మెంతులు, ఆవాలు, ఇంగువ, కొద్దిగా జీలకర్ర, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, బాగా తినాలనుకున్న వాళ్ళు 2 వేసుకోండి ఎండుమిరపకాయలు, లేదంటే లైట్గా తినాలి 1 ఎండుమిరపకాయ చాలు. పచ్చిమిరపకాయలు కూడా మనం 4 వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కొద్దిగా పోపు నేతితోటి పోపు వేసుకొని అందులో కలిపేసి తర్వాత బాగా పైకి కింద కలిపేసేస్తే మెంతు మజ్జిగ అనేది తయారైపోతుందండి. పైన ఇలాగా మనం దీంతో ఇలాగా దాన్ని ఏమంటారు, కొత్తిమీరతోటి మనం గార్నిష్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. ఇది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఉప్మా అయినా చేసుకున్న, పొంగల్ అయినా సరే దాంట్లో కూడా మనం కలుపుకొని తింటే బాగుంటుంది. పూరికి చపాతీకి కుదరదు, కానీ అన్నానికి బాగుంటుంది. అదేవిధంగా ఉప్మాకు కూడా చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేసి కలుపుతారు, అది ఇష్టపడే వాళ్ళు తినచ్చు. అందరూ ఇష్టపడరు కాబట్టి విడివిడిగా వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది దీని మీద పైన కొద్దిగా మనం క్యారెట్ని తురిమి కూడా వేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వంటలతో, సింపుల్గా తయారయ్యేటువంటి వంటలతోటి మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.